అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 1 సెప్టెంబర్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. శంకర్ అండ్ విష్ణు వర్క్ ఇన్ ఏ టైలరింగ్ షాప్ స్టిచ్చింగ్ 21 suits in turns. Shankar starts work and stitches 3 suits in 2 days. Takes a break, during which time Vishnu stitches 3 suits in 3 days and then takes a break. This pattern is repeated until all 21 suits are stitched. How many days will they take to finish the work? సో ఇక్కడ శంకర్ విష్ణు ఇద్దరు ఒక టైలరింగ్ షాప్లో వర్క్ చేస్తున్నారనమాట. సో వీళ్ళిద్దరికి అసైన్ చేసిన వర్క్ 21 suits కుట్టాలి. అయితే శంకర్ వర్క్ స్టార్ట్ చేసి అతను 3 suits 2 daysలో కుడతారు. నెక్స్ట్ ఆ 2 days తర్వాత శంకర్ బ్రేక్ తీసుకుంటారు. ఈ బ్రేక్ టైంలో విష్ణు వచ్చేసి 3 suits 3 daysలో కుడుతున్నారనమాట. అండ్ అగైన్ విష్ణు బ్రేక్ తీసుకుంటారు. సో ఇలాగా 3 days ఏమో విష్ణు, 2 days ఏమో శంకర్ వర్క్ చేస్తూ ఉంటుంటే ఈ ప్యాటర్న్లో టోటల్ మనకి 21 suits స్టిచ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిద్దో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ శంకర్ వచ్చేసి 3 suits 2 daysలో కుడుతున్నారు, అవునా? సో 3 suits స్టిచ్చింగ్ ఇన్ 2 days. నెక్స్ట్ విష్ణు వచ్చేసి 3 suits ఇన్ 3 days. సో అతను 3 suits 3 daysలో కుడుతున్నారు. సో ఇప్పుడు మనకి టోటల్ 5 daysలో, సో 5 daysలో ఎన్ని స్టిచ్ చేస్తున్నారు? 6 suits స్టిచ్ చేసేస్తున్నారా? మనకు కావాల్సింది 21 suits స్టిచ్చింగ్ అయిపోవాలి. నౌ 6 into 3 చేస్తే ఏమైంది? ఈ టోటల్ని ఇంటూ 3 చేస్తే 18 suits అనేవి 3 into 5 15 daysలో కుట్టేస్తారు. సో ఇప్పుడు 21లో 18 కుట్టేసినాక రిమైనింగ్ ఇంకా మనకి 3 suits ఉంటాయి కదా. నౌ ఈ 3 suits ఎవరు కుడతారు? వర్క్ స్టార్ట్ చేసేసి శంకర్ కాబట్టి శంకర్ వచ్చేసి 3 suitsని కుడతారు. సో అతనికి 3 suits కుట్టడానికి ఎంత టైం పడుతుంది? 2 days తీసుకుంటున్నారు. సో కంప్లీట్గా మనకి 21 suits స్టిచ్ చేయడానికి 15 + 2 అంటే 17 days టైం తీసుకుంటున్నారు అనమాట. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 minutes while other pipe empty it in 60 minutes. If both the pipes are opened simultaneously, how much time will it take to fill the tank completely? సో ఒక పైప్ ఏ వచ్చేసి ట్యాంక్ని ఫిల్ చేయడానికి 20 minutes తీసుకుంటుంటే పైప్ బి ఎంటీ చేయడానికి 60 minutes తీసుకుంటుంది. ఈ 2 pipes ఆన్లో ఉన్నప్పుడు ట్యాంక్ కంప్లీట్గా ఫిల్ అవడానికి ఎంత టైం పట్టిద్దాం అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పైప్ ఏ కెపాసిటీ ఏంది? 20 minutesలో ఫిల్ చేయటం కదా. నెక్స్ట్ పైప్ బి కెపాసిటీ వచ్చేసి 60 minutesలో ఎంటీ చేయటం. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం ఎల్సిఎం తీసుకుంటే 60 అనేది ఎల్సిఎం వస్తుంది. సో 20 into 3 అంటే 60, 60 into 1 అంటే 60 కదా. పైప్ ఏ వచ్చేసి ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ తీసుకుందాం, పైప్ బి ఎంటీ చేస్తుంది సో మైనస్. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఏమైంది? ఇక్కడ 60 units అయింది. సో 60 unitsని +3 - 1, +3 - 1 అంటే 2 కదా. సో 2 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే 2 ones 230 60. సో 30 minutesలో ట్యాంక్ అనేది ఫిల్ అయింది అనమాట. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ secant theta is 5/3 and is an acute angle then. సో ఇక్కడ secant theta మనకి 5/3 అని చెప్పన్నారు. మనల్ని ఈ వాల్యూ, ఈ టోటల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు వాల్యూ. సో secant theta అంటే ఏంది? ఫస్ట్ secant theta అంటే హైపోటెన్యూస్ బై బేస్ కదా. సో ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ మనకి 5 ఉంది, బేస్ వచ్చేసి 3 ఉంది. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ ఏమైంది? 4 అయింది కదా. 3, 4, 5 అనేవి ట్రిప్లెట్స్ కాబట్టి పర్పెండిక్యులర్ మనకి 4 అయింది. సో ఇప్పుడు ఇందులో నుంచి మనం tan θ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సో 3 times ఆఫ్ tan θ అంటే పర్పెండిక్యులర్ బై బేస్ అంటే 4/3 మైనస్ ఆఫ్ 5 into cos θ అంటే బేస్ బై హైపోటెన్యూస్ కదా. బేస్ ఏమో 3 డివైడెడ్ బై 5 హైపోటెన్యూస్ హోల్ డివైడెడ్ బై 5 sin θ. సో 5 into sin θ అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ మైనస్ 3 times ఆఫ్ secant θ అంటే 5/3. సో ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్, ఈ 5 క్యాన్సిల్, ఈ 5 క్యాన్సిల్, ఈ 3 కూడా క్యాన్సిల్. సో రిమైనింగ్ చూడండి, 4 - 3 అంటే 1, 4 - 5 అంటే -1. సో టోటల్ ఇక్కడ మనకు ఆన్సర్ అనేది -1 వస్తుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
An item is marked 50% above its purchase price if the shopkeeper gives two successive discounts of 10% and 25% and still makes a profit of 15 rupees, then find the purchase price of the item. సో ఒక ఐటమ్ కాస్ట్ ప్రైస్ కన్నా 50 రూపీస్ అబవ్ మార్క్ చేసి ఉంచారు. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ మీద టూ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఏమో 10%, ఇంకోటి వచ్చేసి 25%. సో ఇలా టూ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత కూడా సెల్ చేస్తే ఐటమ్ మీద అతనికి 15 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఐటమ్ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్లియర్? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమైంది 50% అబవ్ కదా, అంటే 150 అయింది. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద మనకి టూ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఏమో 10%, 150లో 10% అంటే ఎంత 15 రూపీస్. సో 150లో 15 మైనస్ చేస్తే 135. నెక్స్ట్ 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. 25ని మనం 1/4 అని రాయొచ్చా? సో 4 యూనిట్స్ మీద 1 యూనిట్ డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ వాల్యూ ఏమైంది మనకి 3/4 అయింది. సో 4 ones 4 3s 12, 4 3s 12, క్యారీ 3 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 4 7s 28 అండ్ 4 5s 20. సో 33.75 ఇంటూ 3 అని ఉంది. సో 3 5s is 15, 3 7s 21 plus 1 22, 3 3s 9 plus 2 11, 3 3s 9 plus 1 10. సో 0.2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి 2 డిజిట్స్ తర్వాత తీసుకుందాం. సో ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ మనకి 101.25 అని ఉంది. సో ఎంత ఎక్స్ట్రా ఉంది కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా 1.25 ఎక్స్ట్రా ఉంది. ఈ ఎక్స్ట్రానే కదా ప్రాఫిట్. సో క్వశ్చన్లో మనకి ప్రాఫిట్ అనేది 15 రూపీస్ వచ్చింది అన్నారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనేది ఎంత అని. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే మనం 2 zeros ఈ సైడ్ యాడ్ చేసుకోవచ్చా? నో. 25 5s is 125, 25 4s is 100. అగైన్ 5 into 300 చేస్తే 1500. సిమిలర్గా ఇక్కడ కూడా 4 into 300 చేస్తే 1200 వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఈస్ 1200 రూపీస్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్. The following table shows the marks obtained by A, B, C and D in 4 subjects, namely Maths, Hindi, English and Science. The total marks for each subject is 100. What is the ratio of the sum of the marks obtained by A in Maths and B in Hindi to the sum of the marks obtained by C in Science and D in English? So ఇక్కడ మనకి ABCD వీళ్ళు నలుగురు 4 సబ్జెక్ట్స్లో ఎంతెంత మార్క్స్ స్కోర్ చేశారో మనకి ఆ డేటా ఇచ్చారు. అయితే మనల్ని అడుగుతుంది రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆప్టెండ్ బై ఏ ఇన్ మ్యాథ్స్, బి ఇన్ హిందీ టు ద సమ్ ఆఫ్ మార్క్స్ ఆప్టెండ్ బై సి ఇన్ సైన్స్ అండ్ డి ఇన్ ఇంగ్లీష్. సో ఫస్ట్ రేషియో అన్నారు కాబట్టి ఇలా లైన్ తీసుకుందాం. ఏం రేషియో అన్నారు? ఏకి మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్. సో ఏ ఇక్కడ ఉంది, మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ ప్లస్ బీకి ఇన్ హిందీ. సో ఫర్ బి ఇన్ హిందీ ఈ రెండింటికి సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 90 + 80 అంటే 172 టు ద సమ్ ఆఫ్ మార్క్స్ ఆప్టెండ్ బై సి ఇన్ సైన్స్. సి 64 వచ్చింది సైన్స్లో, డికి ఇంగ్లీష్లో వచ్చేసి 76 వచ్చింది. రెండింటిని యాడ్ చేస్తే మనకి 140 కదా. సో ఈ 0 క్యాన్సిల్, రేషియో ఈ 17:14. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. In what ratio should sugar costing 45 per kg be mixed with sugar costing 52 per kg so that a profit of 15% is earned by selling the mixture at 55.20 per kg? సో ఇక్కడ మనకి టైప్ 1 షుగర్ వచ్చేసి పర్ కేజీ 45 రూపీస్ పడుతుంది. టైప్ 2 షుగర్ ఏమో పర్ కేజీ 52 రూపీస్ పడుతుంది. ఈ 2 షుగర్స్ని మిక్స్ చేసి అతను 55 రూపీస్కి అమ్మితే అతనికి ప్రాఫిట్ అనేది 15% రావాలి అని అన్నారు. అయితే ఈ టైప్ 1 టైప్ 2 షుగర్స్ని ఏ రేషియోలో మిక్స్ చేయాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో ఇక్కడ పర్ కేజీ 45 రూపీస్ పడుతుంది కదా, అంటే కాస్ట్ ప్రైస్ అనమాట, కాస్టింగ్ అన్నారు. సో కాస్ట్ ప్రైస్. సో ఒకటేమో పర్ కేజీ 45, ఇంకోటి వచ్చేసి పర్ కేజీ 52. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సెల్లింగ్ ద మిక్చర్ ఎట్ 55.2 అన్నారు. సో ఇది సెల్లింగ్ ప్రైస్. మనం ఎలిగేషన్ అప్లై చేయాలంటే అన్నీ ఒకటే టర్మ్స్లో ఉండాలి. సో మొత్తం కాస్ట్ ప్రైస్లోకి తీసుకుంటే ఇప్పుడు చూడండి 15% ప్రాఫిట్ రావాలి అని అంటే 15%ని మనం 3/20 అని రాసుకోవచ్చా? సో 20 అనేది కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది 23 యూనిట్స్ అయింది.
సో 20:23. ఇప్పుడు మనకి ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్. సో ఈ 23 యూనిట్స్ అనేది 55.2కి ఈక్వల్ అయితే 20 అనేది ఎంతకి ఈక్వల్ అయింది? నవ్వు చూడండి, 23 ఇంటూ 2 అంటే 46, క్యారీ 9. 23 ఇంటూ 4 ఈస్ 92. సో ఇంటూ 2.5 చేయాలి. సో ఇప్పుడు సేమ్ ఈ వాల్యూని కూడా 20ని కూడా 2.4తో మల్టిప్లై చేస్తే 0 అండ్ పాయింట్ క్యాన్సిలా. 24 ఇంటూ 2 అంటే 48. సో కాస్ట్ ప్రైస్ అనేది ఈ 2 మిక్చర్స్ని మిక్స్ చేసినప్పుడు మనకి పర్ కేజీ 48 రూపీస్ ఉండాలి. అలిగేషన్ అప్లై చేస్తే ఇప్పుడు 52లో నుంచి 48ని మైనస్ చేస్తే 4, 48లో నుంచి 45ని మైనస్ చేస్తే 3. సో 4:3 రేషియోలో మిక్స్ చేయాలన్నమాట. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the monthly salaries of 6 employees in a company are 5,000, 6,000, 8,000 rupees, 8,500 rupees, 9,300 rupees and 9,500 rupees. Find the median of their salaries. సో ఇక్కడ 6 ఎంప్లాయీస్ సాలరీస్ ఇచ్చారు, మనల్ని అడుగుతుంది మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ 6 కదా. సో 6 డివైడెడ్ బై 2 చేస్తే 3 వస్తుంది. 2 1s 2 3s. సో థర్డ్ వాల్యూ ప్లస్ ఫోర్త్ వాల్యూ డివైడెడ్ బై 2 చేయాలి. సో ఇక్కడ థర్డ్ వాల్యూ ఏమైంది? 1 2 3 థర్డ్ వాల్యూ అండ్ ఫోర్త్ వాల్యూ. సో 8,000 అండ్ 8,500 ఈ రెండింటిని డివైడ్ బై 2 చేస్తే ఏమైంది? సో 8,000 బై 2 అంటే 4,000, అగైన్ 8,000 బై 2 అంటే 4,000 కదా. సో 4,000 4,000 అంటే 8,000. 500లో హాఫ్ ఎంత? 250. సో 8,250 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు. సో ఇక్కడ థర్డ్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము? మనకి ఇది ఏ అండ్ ఈ వాల్యూ బి అని అనుకుంటే థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయడానికి బి స్క్వేర్ బై ఏ చేయాలి. బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఆల్రెడీ స్క్వేర్ ఉంది అండ్ ఈ టోటల్కి స్క్వేర్ అప్లై చేయాలి. డివైడెడ్ బై ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ స్క్వేర్ 2 + 2 అంటే ఎంత? 4. సో ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 డివైడెడ్ బై ఏ ప్లస్ బి అంటే ఈ ఏ ప్లస్ బి అండ్ 1 ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఉంటుందా? సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the area of a square is 900 centimeters square. Its perimeter is equal to the perimeter of regular hexagon. Find the area of the hexagon. సో వెరీ గుడ్ క్వశ్చన్. చూడండి, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏమో మనకి 900 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నారు. స్క్వేర్ ఏరియా 900 అండ్ స్క్వేర్ ఒక పెరిమీటర్ అనేది రెగ్యులర్ హెక్సాగాన్ ఒక పెరిమీటర్కి ఈక్వల్ అయితే హెక్సాగాన్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్, స్క్వేర్ ఏరియా ఇచ్చారు అండ్ హెక్సాగాన్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. పెరిమీటర్ రెండిటిది ఒకటే అన్నారు. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా అయింది ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ 900 అంటే ఏ వాల్యూ ఏమైంది? ఇక్కడ 30 అయింది. సో ఇక్కడ నుంచి మనకి ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ పెరిమీటర్ ఏమైంది? 4 టైమ్స్ ఆఫ్ ఏ. 4 30s అంటే 120 కదా. సో ఈ 120 పెరిమీటర్ స్క్వేర్ది రెగ్యులర్ హెక్సాగాన్ పెరిమీటర్ కూడా ఈక్వల్ అయింది. సో టోటల్ హెక్సాగాన్ పెరిమీటర్ 120 అంటే చూడండి, హెక్సాగాన్ ఎలా ఉంది? ఫస్ట్ మనకి 6 లైన్స్ వస్తే హెక్సాగాన్ వచ్చింది. సో ఈ 6 ఇంటూ ఏ పెరిమీటర్ ఏమైంది? 6 ఇంటూ ఏ. సో 6 ఇంటూ ఏ వాల్యూ 120 అయితే హెక్సాగాన్ కదా. సో ఇక్కడ 6A తీసుకున్నాం. లేదంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ టోటల్ని మనం A1 అని తీసుకుంటే ఇది A2 తీసుకుందాం. ఓకేనా? సో 6A2 అనేది 120 అయితే A2 వాల్యూ ఏమైంది? 6 1s 6 2s is 12. E0 has it is. సో సైడ్ ఆఫ్ హెక్సాగాన్ ఈస్ 20 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హెక్సాగాన్ది √3/4. సో 6 లైన్స్ ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 20 ఇంటూ 20. 4 1s 4 5s is 20. సో నా 5 ఇంటూ 2 అంటే 10. 5 ఇంటూ 20 అంటే 100 కదా. 100 ఇంటూ 6 అంటే 600. సో 600 √3 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, the sum of a number, its half, its 1/3 and 27 is 71. Find the number. సో చూడండి, గుడ్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ఏ నంబర్, ఒక నంబర్ సమ్ ఏమేమి సమ్ చేయాలి? ఆ నంబర్ని, ఆ నంబర్ ఒక హాఫ్ అండ్ ఆ నంబర్లో 1/3 వాల్యూ
ప్లస్ 27 అన్నిటినీ సమ్ చేస్తే మనకి వాల్యూ 71 వస్తుంది అన్నారు. అయితే ఆ ఎక్స్ అనేది ఎంత, నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో నంబర్ని మనం ఎక్స్ అని తీసుకుంటే ఈ ఎక్స్లో యాడ్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఇందులో హాఫ్ కదా, నంబర్లో హాఫ్ అంటే x/2, నంబర్లో 1/3 అంటే x/3, నెక్స్ట్ 27 యాడ్ చేస్తే మనకి 71 వస్తుంది. ఈ టోటల్కి మనము ఎల్సిఎం 6 అని తీసుకుంటే ఏమైంది, 6x ప్లస్ 3x ప్లస్ 2x అండ్ ప్లస్ 27 ఇంటూ 6 ఈక్వల్ టు, సో ఈ డివైడ్ బై 6ని కూడా ఈ సైడ్ పంపిస్తే 71 ఇంటూ ఎక్స్ 6 అవుతుంది. సో 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 2 11x ఈక్వల్ టు 71 ఇంటూ 6, లేదంటే మనము ఈ 27 ఇంటూ 6 కూడా ఈ సైడ్ వచ్చేస్తుందా. సో 6 కామన్ తీసుకుంటే ఏముండిద్ది, 71 మైనస్ 27. సో 71లో నుంచి 27 మైనస్ చేస్తే 44. సో 44 ఇంటూ 6 11 months, 11 4s is 44. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 6 ఇంటూ 4 అంటే 24 వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of three numbers is 1:2:5 and the least common multiple is 1600. Find the greatest common factor HCF of the numbers. సో ఇక్కడ రేషియో ఆఫ్ టూ నంబర్స్ అనేది రేషియో ఆఫ్ త్రీ నంబర్స్ అనేది 1:2:5 అని ఉంది. సో 1:2:5. ఎల్సిఎం ఏమో 1600 అన్నారు, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది హెచ్సిఎఫ్ అనేది ఎంత అని. సో నంబర్స్ ఏమవుతాయి, ఫస్ట్ 1x 2x అండ్ 5x కదా. సో ఈ 1x 2x 5xలో నుంచి ఫస్ట్ ఎల్సిఎం ఏమొస్తుంది, ఎల్సిఎం వచ్చేసి మనకి 5 ఇంటూ 2 10x అవుతుంది. అండ్ హెచ్సిఎఫ్ ఏమైంది, ఇక్కడ నుంచి ఎక్స్ అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి ఎక్స్ అనేది హెచ్సిఎఫ్ అయింది. సో 10x వాల్యూ అనేది అంటే ఎల్సిఎం అనేది మనకి ఆల్రెడీ 1600 అని ఇచ్చారు. సో 10x 16 అయితే ఈ 0 క్యాన్సిల్, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 160. సో హెచ్సిఎఫ్ అంటే ఎక్స్ కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి ఇక్కడ 160 వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, find the smallest number which when added to 467,851 gives a perfect square. సో ఈ నంబర్కి ఒక నంబర్ యాడ్ చేస్తే ఈ టోటల్ వాల్యూ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అన్నారు. ఆ నంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ క్వశ్చన్ని మనం ఈ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు కదా. నౌ 467,851 ఈ 2 డిజిట్స్ 1 సెట్ అనుకుంటే నా 46 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నియర్గా ఉంది, 36కి కదా. సో 36 అనేది 46 కన్నా లో కాబట్టి 6 ఇంటూ 6 ఈజ్ 36. నౌ ఈ 6 ఇక్కడ యాడ్ చేస్తే 12 అవుతుంది. 46 మైనస్ 36 ఈజ్ 10. సో ఇప్పుడు 78 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 12 ఇంటూ 8 96. సో ఇంటూ 8తో మల్టిప్లై చేస్తే 8 8s ఈజ్ 64. 8 2 16 ప్లస్ 6 అంటే 22. 8 1s 8 ప్లస్ 2 అంటే 10. నెక్స్ట్ ఈ 8 మనం ఇక్కడ యాడ్ చేస్తే 136 అవుతుందా. అగైన్ 7 మైనస్ 2 5, 8 మైనస్ 4 ఈజ్ 4. 51 ఇక్కడ తీసుకుందాం. అగైన్ ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 54 ఉంది. సో 13 ఇంటూ 4 చేయొచ్చా. అండ్ ఇక్కడ కూడా 4 మల్టిప్లై చేస్తే 4 4s ఈజ్ 16. 4 6 24 ప్లస్ 1 ఈజ్ 25. 4 3s 12. 12 ప్లస్ 2 అంటే 14, క్యారీ 1. 4 1s 4 ప్లస్ 1 అంటే 5. సో ఇక్కడ చూడండి 5 4 5 1 ఉంది, ఇక్కడేమో 5 4 5 6. సో ఎంత ఎక్స్ట్రా ఉంది మనకి, 5 అనేది ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఈ 5ని మనము ఈ టోటల్ వాల్యూలో యాడ్ చేస్తే అప్పుడు ఈ నంబర్ అనేది 4 6 7 8 5 6 అవుతుంది. సో 4 6 7 8 5 6 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 684 అనమాట. సో 684ని స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ 4 6 7 8 5 6 వస్తుంది. అంటే ఈ నంబర్కి మనం ఎంత యాడ్ చేయాలి, 5ని యాడ్ చేయాలి. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the given graph shows the total number of students who choose different subjects in a college. What is the difference between the total number of students who choose maths, biology and maths and the total number of students who choose civics and history? సో ఇక్కడ మనకి గ్రాఫ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నారో డేటా ఇచ్చారు. అయితే మనల్ని అడుగుతుంది డిఫరెన్స్ బిట్వీన్
టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బయాలజీ అండ్ మ్యాథ్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి అగైన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సివిక్స్ అండ్ హిస్టరీ చూస్ చేసుకున్న వాళ్ళ మధ్యన డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ బయాలజీలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మేల్ కానీ ఫీమేల్ ఇద్దరిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ 87 + 65 అంటే 152. నెక్స్ట్ మ్యాథ్స్లో టోటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మ్యాథ్స్ ఎక్కడ ఉంది ఇక్కడ మనకి లాస్ట్. సో 87 + 67 అంటే 154. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 306. నెక్స్ట్ సివిక్స్ అండ్ హిస్టరీ అన్నారు. సో సివిక్స్ అండ్ హిస్టరీ, సివిక్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 45 and 65. 45 and 65 అంటే 110. హిస్టరీ ఏమో 67 and 78, దట్ ఈస్ 145. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 255. సో ఇప్పుడు డిఫరెన్స్ కావాలి కదా, 306లో నుంచి 255 మైనస్ చేస్తే 51 డిఫరెన్స్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 2 successive discounts of 40% and 60% on a deal will be equivalent to a single discount of. సో ఇక్కడ సక్సెసివ్ డిస్కౌంట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏమో 40%, తర్వాత ఏమో 60% ఇచ్చారు. ఫార్ములా ఏంటి, -x - y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో ఇక్కడ ఎక్స్ అంటే 40, సో -40, వై అంటే 60, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 40 ఇంటూ 60 డివైడెడ్ బై 100. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 40 and 60 -40 - 60 అంటే -100 ప్లస్ 6 4s is 24. సో -100 + 24 అంటే ఎంత, -76. సో మైనస్ అనేది ఎందుకు వచ్చింది, డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఈక్వివాలెంట్ డిస్కౌంట్ మనకి 76 వస్తుంది, -76. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్. సో ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి నేచర్ ఆఫ్ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిటర్మినెంట్ ఏమైంది, b² - 4ac కదా. సో ఇక్కడ b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ టోటల్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయిద్దా లేదా <0 అయిద్దా ఆర్ > 0 అయిద్దా, మనము ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ b² అంటే 2 × p + q, 2² అంటే 4 × p + q హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 4ac. 4 × a అంటే ఏంటి, 2 × p + q హోల్ స్క్వేర్ కదా. సో 4 × 2 అంటే 8 ఇంటూ a అంటే p + q హోల్ స్క్వేర్. c వాల్యూ ఇక్కడ 1 వచ్చింది. సో ఇక్కడ చూడండి 4 × p + q హోల్ స్క్వేర్ అగైన్ 8 × p + q హోల్ స్క్వేర్. మైనస్ మనకి ఇక్కడ ఆన్సర్ అనేది మైనస్ లోనే వస్తుంది. సో మైనస్ అంటే ఏంటి, ఇమాజినరీ రూట్స్, దట్ ఈస్ <0 కాబట్టి ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 3 numbers x <y, y <z which are co-prime to each other such that the product of the first two numbers is 143 and the product of the last two numbers is 195. The sum of the 3 numbers is. సో ఇక్కడ 3 numbers ఉన్నాయి, 3 numbers co-primes అనమాట. సో ఫస్ట్ 2 numbers ని అంటే x × y చేస్తుంటే ప్రొడక్ట్ మనకి 143 వస్తుంది. లాస్ట్ 2 numbers అంటే y × z కదా, ప్రొడక్ట్ ఏమో ఇక్కడ మనకి 195 వస్తుంది. మనల్ని అడుగుతుంది x + y + z వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ 143 నంబర్ ఉంది కదా. సో ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ని యాడ్ చేస్తుంటే మనకి మిడిల్ వాల్యూ వస్తుంది 4 అని చెప్పి, అంటే ఇది 11 మల్టిపుల్ అనమాట. సో ఇప్పుడు 11 మల్టిపుల్ చెక్ చేసుకుంటే 11 1s 11 క్యారీ 3, 11 3s 33, అంటే 11 × 13 చేస్తే మనకి ఇక్కడ 143 వస్తుంది. నెక్స్ట్ 195ని కూడా 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా డివైడ్ చేయాలి. బట్ ఇక్కడ చూడండి x × y ఉంది, ఇక్కడ y × z. సో y అనేది కామన్గా ఉంది కదా, అంటే ఈ రెండిట్లో మనకి ఏదో ఒక వాల్యూ అనేది ఒక ఫ్యాక్టర్ అయింది ఇక్కడ. సో 11 చూసుకున్నట్లయితే 195 మనకి 11తో డివైడ్ అయిద్దా, అవ్వదు. బికాస్ 5 + 1 అనేది 6, 9 - 6 అనేది 3 వస్తుంది. 0కి కానీ 11కి కానీ ఈక్వల్ అవ్వట్లేదు మనం డివిజిబిలిటీ చెక్ చేస్తే 11ది. సో అందుకని 13ని చెక్ చేద్దాం ఇప్పుడు. సో 13 1s 13 క్యారీ 6, 13 5 65. సో 13 అనేది ఒక నంబర్ వస్తుంది ఇంటూ 15 కదా, అనదర్ నంబర్ ఇస్ 15. సో ఇక్కడ రెండిట్లో మనకి కామన్ y ఉంది, రెండిట్లో మనకి 13 ఉంది కాబట్టి ఫస్ట్ y వాల్యూ ఇక్కడ మనకి 13 వచ్చింది. నెక్స్ట్ కండిషన్ ఏమన్నారు, x అనేది y కన్నా తక్కువ ఉండాలి, y అనేది z కన్నా తక్కువ ఉండాలని. ఇక్కడ మనకు ఆల్రెడీ y 13 అని వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రెండిట్లో x వాల్యూ ఏమైంది 11 అయింది, బికాస్ x అనేది అన్నిటికన్నా చిన్నది కాబట్టి.
నెక్స్ట్ జెడ్ వాల్యూ 15 కదా. సో ఇప్పుడు ఈ 3 టర్మ్స్ని యాడ్ చేస్తే 11 ప్లస్ 13 అంటే 24 ప్లస్ 15 అంటే 39. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a train P running at a speed of 70 km per hour completely passes another train Q of length 170 meter running at a speed of 56 km per hour in the same direction on parallel tracks in 3/2 minutes. How much time in seconds will train P take to completely pass train R of length 220 meter running it at a speed of 74 km per hour in the opposite direction? So first question చూడండి, ట్రైన్ పి లెంత్ అనేది మనకి తెలియదు, ఓకేనా. బట్ ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చారు, 70 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ ట్రైన్ క్యూ లెంత్ వచ్చేసి 170 మీటర్స్ అన్నారు. ఈ ట్రైన్ 56 స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు ట్రైన్ పి క్యూని క్రాస్ చేసి వెళ్ళడానికి టోటల్ మనకి 3/2 minutes పడుతుంది. అండ్ ఈ రెండు ట్రైన్స్ సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏమన్నారు, ట్రైన్ ఆర్ లెంత్ వచ్చేసి 220 మీటర్స్, స్పీడ్ ఏమో 74 అన్నారు. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఆర్ని క్రాస్ చేసి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. పి అండ్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి అనమాట, ఓకేనా. సో నవ్వు చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ పి లెంత్ కావాలి కదా, ట్రైన్ పి లెంత్ అనేది ఎంత అని. సో లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఏమైంది, పి ట్రైన్ లెంత్ అండ్ క్యూ ట్రైన్ లెంత్. పి ట్రైన్ లెంత్ తెలియదు కాబట్టి ఎల్ తీసుకుందాం. సో ఎల్ ప్లస్ 170 ఈక్వల్ టు స్పీడ్ సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంటే స్పీడ్ మనకి రిలేటివ్ స్పీడ్ మైనస్ అయింది కదా, సబ్ట్రాక్ట్ అయింది కదా. సో 70లో నుంచి 56ని మైనస్ చేస్తే 14 కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18. అగైన్ టైం 3/2 minutes, సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 కదా. నౌ 3 ones 3 6 is 18, 6 ones 6 10s is 60, 2 ones 2 5s 10. Now 14 into 5 అంటే 70, 70 into 5 అంటే 350 కదా. సో L is equal to 350 మైనస్ ఆఫ్ 170. సో 350లో 170ని మైనస్ చేస్తే ఎంత ఎల్ వాల్యూ 180 వస్తుంది. సో ట్రైన్ పి లెంత్ వచ్చేసి మనకి 180 మీటర్స్ అని ఉంది. ఇప్పుడు ట్రైన్ క్యూని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందో ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. సో సేమ్ డిస్టెన్స్ ఏమైంది, ఇప్పుడు మనకి పి అండ్ ఆర్ ట్రైన్ లెంత్ని యాడ్ చేయాలి. 180 ప్లస్ 220 అంటే 400. సో ఈ 400 డిస్టెన్స్ని రిలేటివ్ స్పీడ్ ఏమైంది, ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి అంటే 70 ప్లస్ 74 చేయాలి కదా, దట్ ఈస్ 144 కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18. ఓకే, నౌ క్యాన్సిల్ చేస్తే 18 ones 18 8s is 144, 8 ones 8 5s 40, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ 5 ones 5 10s 50. సో టోటల్ మనకి 10 seconds టైం తీసుకుంటుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, ద లైన్ జాయినింగ్ ఎనీ 2 points ఈస్ కాల్డ్. సో లైన్ జాయినింగ్ ఎనీ 2 points సింపుల్ కదా, స్ట్రైట్ లైన్ లేదా లైన్ సెగ్మెంట్, ఓకేనా. సో ఒక 2 pointsని జాయిన్ చేసే లైన్ని మనం ఏమంటాము, లైన్ సెగ్మెంట్ అంటాం. నెక్స్ట్, 5 solid cubes each of volume 216 centimeter cube are joined to a end in a linear manner only to form a cuboid. What is the lateral surface area of the cuboid? సో 5 cubesని మనము లీనియర్ మేనర్ అంటే స్ట్రెయిట్ లైన్ మెథడ్లో జాయిన్ చేస్తుంటే ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్యూబాయిడ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం ఇలాగ ఒక క్యూబ్ని తీసుకుందామా, సేమ్ టైప్ ఆఫ్ క్యూబ్ ఇంకోటి ఇలా జాయిన్ చేశారు. సిమిలర్గా ఇలాంటివి 5 జాయిన్ చేశారు. సో 5 జాయిన్ చేయడం వలన మనకి ఇక్కడ ఏమైంది, ఒక రెక్టాంగిల్ లాగా ఫామ్ అయింది కదా. సో క్యూబ్ కాబట్టి ఈ సైడ్ కూడా మనకి ఇలా ఉంటుంది, ఓకే. సో ఈ టోటల్ ఇలా ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అయింది మనకి. సో ఇప్పుడు ఈ క్యూబాయిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ క్యూబ్, ఈచ్ క్యూబ్ వాల్యూమ్ ఎంత, వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ మనకి 216 అన్నారు కదా. సో ఏ వాల్యూ ఏమైంది 6 అయింది. సో ఇక్కడ మనకి ఈ హైట్ అనేది 6 అంటే లెంత్ ఏమైంది 5 cubes ఈచ్ సైడ్ మనకి 6. సో ఇక్కడ దాకా 6, ఇక్కడ దాకా 6, అలాగా 5 cubes జాయిన్ చేసాం కాబట్టి టోటల్ లెంత్ ఏమో మనకి 5 into 6 అంటే 30 వచ్చింది. హైట్ వచ్చేసి 6. బ్రెడ్త్ ఏమైంది, బ్రెడ్త్ కూడా 6 కదా. సో ఇక్కడ కూడా మనకి 6. ఇప్పుడు క్యూబాయిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అయింది 2 times of length plus breadth into height. సో 2 times of length అంటే 30, బ్రెడ్త్ వచ్చేసి ఎంత 6, 30 plus 6 అంటే 36 ఇంటూ హైట్ ఏమో అగైన్ 6 కదా. సో 6,
36 ఇంటూ 6. అదర్వైజ్ చూడండి 36ని మనం 12 ఇంటూ 3 అని డివైడ్ చేయొచ్చా? 6 ఇంటూ 2 ఏమైంది 12. 12 ఇంటూ 12 అంటే 144. సో 144 ఇంటూ 3. 3 4 is 12. 3 4 is 12 plus 1 13. 3 1 3 plus 1 4. సో 432 అనేది మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. In the first 3 months of a year, Raghav's average monthly income was 45,000. In April, his income was 100 by 3% more than the average income of the first 3 months. If his average monthly income for the whole year is 45,300, find Raghav's average monthly income for the period from May to December. So first ikkada Raghav's monthly average anedi first 3 months ki 45,000 ఉంది. అయితే ఏప్రిల్లో అతనికి 3 మంత్స్ యావరేజ్ కన్నా 100/3% ఎక్కువ ఎర్న్ చేశారు. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? హోల్ ఇయర్ యావరేజ్ ఇచ్చారు 45,300 అని. అయితే మే టు డిసెంబర్. సో మే టు డిసెంబర్ అంటే 8 మంత్స్ కదా. సో ఈ 8 మంత్స్ అతని మంత్లీ శాలరీ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మొన్న జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో కూడా మనకి క్వశ్చన్ అనేది ప్రతి సెట్కి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రిపీట్ అయింది. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రూప్ డీలో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉందన్నమాట ఈ క్వశ్చన్. ఓకేనా? సో ఫస్ట్ చూడండి 3 మంత్స్కి యావరేజ్ ఎంత? 45,000. ఓన్లీ ఏప్రిల్లో అతనికి 100/3% ఇంక్రీజ్ అయింది. ఈ 2 zeros ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే 1/3 అంటే 3 యూనిట్స్ మీద 1 ఇంక్రీజ్ అయితే 4 అయింది కదా. సో ఇప్పుడు 45,000లో 3 మంత్స్ యావరేజ్ మీద మనకి ఇంక్రీజ్ అయింది. 4/3 వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 3 మంత్స్ 3 15 45. 15 ఇంటూ 4 అంటే 60. అంటే ఏప్రిల్లో అతనికి శాలరీ అనేది 60,000 వచ్చింది. సో ఇప్పుడు 4 మంత్స్ యావరేజ్ కావాలి కదా మనకి. ఈ 4 మంత్స్ యావరేజ్ కావాలి అంటే ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు 45,000 అనేది మన యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేస్తే ఏప్రిల్లో ఎంత ఎక్స్ట్రా ఉంది యావరేజ్ కన్నా? 45 కన్నా 60 అనేది ఎంత ఎక్స్ట్రా? 15,000 ఎక్స్ట్రా. ఓకే. సో ఇప్పుడు ఈ 15,000ని మనము ఈక్వల్గా ఈ 3 మంత్స్కి ప్లస్ ఏప్రిల్ 4 మంత్స్కి ఈక్వల్గా డివైడ్ చేయాలి. 4 1s 4 3s is 12 క్యారీ 3. 4 7s 28 క్యారీ 2. 4 5s 20 ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన దానికి మనం యావరేజ్లో యాడ్ చేయాలి కదా ఈ ఎక్స్ట్రా వచ్చిన వాల్యూని. సో ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 48,750. సో దిస్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ 4 మంత్స్. సో ఇక్కడ మనకి 4 మంత్స్ యావరేజ్ ఉంది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 8 మంత్స్ యావరేజ్. హోల్ యావరేజ్ ఏమో 45,300 అన్నారు. సో 4 మంత్స్ యావరేజ్ 48,750 కదా. హోల్ ఇయర్ యావరేజ్ వచ్చేసి 45,300. సో ఇప్పుడు చూడండి ఎలిగేషన్ మెథడ్ అప్లై చేస్తే 48,750లో మనం 45,300ని మైనస్ చేస్తుంటే టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? 0. 5 - 0 5. 7 - 3 అంటే 4. 8 - 5 అంటే 3. 4 - 4 0. నౌ ఇక్కడ 4:8 రేషియోలో ఉన్నాయి. సో మనకి ఇక్కడ వచ్చే వాల్యూస్ కూడా 4 1s is 4, 4 2s is 8 కదా. 1:2 రేషియోలో ఉండాలి కదా. సో 2 యూనిట్స్ అనేది 3,415 రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ ఏమైంది చూడండి. 2 1s is 2, 2 7s 14, 2 2s 4, 2 5s 10. సో ఈ టోటల్ని డివైడ్ బై 2 చేస్తే మనకి 1 యూనిట్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 1,725. సో ఇప్పుడు ఈ 1,725ని 45,300లో యాడ్ చేస్తే టోటల్ వాల్యూ మనకి ఇక్కడ 43,575 వస్తుంది. సో 8 మంత్స్ యావరేజ్ ఎంత? 43,575 రూపీస్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. If x plus 1/x is 3, then find the value of x square plus 1/x. సో చూడండి ఇక్కడ k వాల్యూ ఏమో మనకి 3 ఇచ్చారు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కదా. అంటే ఏమైంది? k స్క్వేర్ - 2 కదా. k వాల్యూ 3. 3 స్క్వేర్ అంటే 9. 9 - 2 ఈజ్ 7. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అన్నారు. 2 క్యూబ్ ఏమైంది? 8. 9 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 7. 8 9s ఈజ్ 72. 72 ఇంటూ 7. సో 72 ఇంటూ 7 అంటే 7 × 2 14 కదా. యూనిట్ డిజిట్ మనకి 4 వచ్చింది. ఓన్లీ 1 ఆప్షన్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If twice the age of a son is added to his father's age, the sum is 34 years. If 1.5 times the age of the father is added to the age of the son, the sum is 45 years. Find the age of the father in years. So first ఇక్కడ క్వశ్చన్ చూడండి.
ట్వైస్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద సన్ అంటే ఫాదర్ ఎఫ్ అని తీసుకుందాం, సన్ ఎస్ అని తీసుకుంటే ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద సన్ అంటే 2s అయింది కదా. 2s ప్లస్ ఎఫ్ని రెండింటిని యాడ్ చేస్తుంటే సమ్ మనకి 34 వస్తుంది. అదే 1.5 టైమ్స్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్. సో ఫాదర్ ఏజ్లో 1.5 టైమ్స్, 1.5ని 3/2 అని రాసుకోవచ్చు కదా. సో 3/2 ఆఫ్ ఫాదర్ని సన్కి యాడ్ చేస్తుంటే ఇప్పుడు సమ్ మనకి 45 ఇయర్స్ వస్తుంది. సో ఇక్కడ ఫాదర్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ 2ని మనం మల్టిప్లై చేస్తే ఏమైంది, 3f ప్లస్ 2s ఈక్వల్ టు 45 ఇంటూ 2 అంటే 90. సో ఇక్కడ సైన్ని చేంజ్ చేసేస్తే 2s మైనస్ 2 ప్లస్ 2s మైనస్ 2s క్యాన్సిల్ అయిపోతుందా. -3fలో ప్లస్ ఎఫ్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఆఫ్ 2f వస్తుంది ఈక్వల్ టు 90లో 34ని మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 56. ఈ మైనస్ క్యాన్సిల్, ఎఫ్ వాల్యూ వచ్చేసి 2 1s 2 2s 4 2 8s 16. So father's age is 28 years. Option D is our answer. Next. P is a point inside a rectangle ABCD. If PA is 27 centimeters, PB is 21 centimeters, PC is 6 centimeters, then find the value of the length PD. So first ఇక్కడ మనం ఒక rectangle ని డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇది ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్లో మనం మార్క్ చేసుకుంటే ఏ బి సి డి అని చెప్పి పి అనేది ర్యాండమ్గా ఈ రెక్టాంగిల్లో ఏదో ఒక పాయింట్. సో ఈ పాయింట్ అనేది మనం పి అని తీసుకుందాం. నౌ పిఏ, సో పిఏ లెంత్ వచ్చేసి 27 అన్నారు. పీబీ లెంత్, పీబీ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, పీబీ లెంత్ వచ్చేసి 21. పీసీ లెంత్, సో పీసీ లెంత్ ఈజ్ 6. పీడీ లెంత్ మనం అడుగుతుంది, ఈ పీడీ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి పీ వాల్యూ ఇచ్చేసి ఒక రెక్టాంగిల్లో ఉంది అని చెప్పి ఒక సైడ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇక్కడ ఫార్ములా ఏం యూస్ చేయాలంటే పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్ అనమాట. జస్ట్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. పిఏ స్క్వేర్ అంటే 27 స్క్వేర్, దట్ ఈస్ 729 ప్లస్ పీసీ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అంటే 36 ఈక్వల్ టు పీబీ అంటే 21 కదా, 21 స్క్వేర్ ఈజ్ 441 ప్లస్ పీడీ స్క్వేర్. సో 729 ప్లస్ 36 దట్ ఈస్ 6 ప్లస్ 9 అంటే 15, 3 ప్లస్ 2 5 ప్లస్ 1 6, 7 హ్యాస్ ఇట్ ఈస్. ఇందులో నుంచి మనం ఇప్పుడు 441ని మైనస్ చేస్తే పీడీ స్క్వేర్ వస్తుంది కదా. సో PD is equal to square root of 5 minus 1 4, 6 minus 4 2, 7 minus 4 అంటే 3, root of square root of 324 అంటే PD వాల్యూ ఎంత వస్తుంది 18. సో 18 centimeters is our answer. Option C. Next. The simple interest on a sum of 3,600 rupees for 3 years and 4 months is 840 rupees. Find the annual rate of interest. Okay. సో ఇక్కడ మనకి 3,600 రూపీస్ మీద ఇంట్రెస్ట్ అనేది 840 రూపీస్ వచ్చింది 3 years 4 monthsలో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ టైం పీరియడ్ చూడండి, 3 years 4 months కదా. 4 monthsని మనం ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే 4/12 అని రాసుకోవచ్చా. 4 1s 4 3s is 12. సో 3 1/3 అంటే 3 3s 9 ప్లస్ 1 అంటే 10/3 అయింది కదా. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఈజ్ SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. SI సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 840 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏమో 3,600, టైం పీరియడ్ 10/3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కాబట్టి R అలానే డివైడ్ బై 100. ఈ 2 zeros క్యాన్సిల్, 3 1s 3 12s is 36, 12 1s 12 7s 84, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈసా. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 7%. ఆప్షన్ D is our answer. Next. If x is -1 and x is -2 are solutions of the quadratic equation 3x square plus px plus q equal to 0, then find the value of 3p minus 2q. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి 2 సొల్యూషన్స్ ఇచ్చారు. మనని 3p minus 2q వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ x వాల్యూ అనేది మనం -1 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే -1 స్క్వేర్ ఏమైంది 1 కదా. 3 × 1 అంటే 3, p × -1 అంటే -p ప్లస్ q ఈక్వల్ టు 0. సో ఇక్కడ p అండ్ q ఈ సైడ్ తీసుకొని వెళ్ళిపోతే p minus q ఈక్వల్ టు 3, దట్ ఈస్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ x వాల్యూ మనం -2 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 స్క్వేర్ అంటే 4 కదా. 3 × 4 ఈజ్ 12, -2 × p అంటే -2p ప్లస్ q ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 2p అండ్ -q ఈ సైడ్ వెళ్ళిపోతే
ప్లస్ 2p మైనస్ క్యూ ఈక్వల్ టు 12. ఇది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2p మైనస్ క్యూ ఈక్వల్ టు 12 అవునా. సో ఇప్పుడు యాడ్ చేయండి. 2p ప్లస్ 1p అంటే 3p మైనస్ 2q మైనస్ క్యూ అంటే మైనస్ ఆఫ్ 2q ఈక్వల్ టు 12 ప్లస్ 3 అంటే 15. మనకు కావాల్సింది కూడా ఇదే కదా, 3p మైనస్ 2q వాల్యూ దట్ ఈస్ 15. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 3 times the present age of Sujata is 5 years more than twice the present age of Vanita. After 3 years, 3 times the age of Vanita will be 4 years less than 4 times the age of Sujata. Vanita's age is k years more than the age of Sujata. Find the value of k. సో ఇక్కడ 3 times Sujata age అనేది వనిత ట్వైస్ ఏజ్కి 5 years ఎక్కువ అన్నారు. 3 years తర్వాత 3 times వనిత ఏజ్ అనేది 4 times సుజాత ఏజ్ కన్నా 4 years లెస్ అన్నారు. అయితే వనిత ఏజ్ సుజాత కన్నా k years ఎక్కువైతే కే వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ప్రజెంట్ సుజాత ఏజ్ ఎస్, వనిత ప్రజెంట్ ఏజ్ వి అని తీసుకుంటే 3 times ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సుజాత అన్నారు కదా, అంటే 3 years ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ వనిత ఏజ్ ప్లస్ 5 years. సో ఇక్కడ 3 years మైనస్ 2v ఈక్వల్ టు 5 వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ 3 years తర్వాత, సో ప్రజెంట్ ఎస్ అండ్ వి ఏజెస్ అయితే 3 years తర్వాత ఏమైంది, ఎస్ ప్లస్ 3 వి ప్లస్ 3 కదా అయ్యేది. సో ఆఫ్టర్ 3 years 3 times ద వనిత ఏజ్, సో 3 times వనిత ఏజ్ ఇప్పుడు వి ప్లస్ 3 years అవుతుంది. మైనస్ ఆఫ్ 4 times ఏజ్ ఆఫ్ సుజాత, లెస్ అన్నారు కదా, సో అందుకని మైనస్ 4 times ద ఏజ్ ఆఫ్ సుజాత అంటే సుజాత ఎస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 years. క్లియర్. నౌ 3 ఇంటూ వి అంటే 3v ప్లస్ 3 ఇంటూ 3 9 మైనస్ 4s, 4 ఇంటూ 3 అంటే 12 ఈక్వల్ టు 4. నౌ మైనస్ ఆఫ్ 4s ప్లస్ 3v ఈక్వల్ టు మైనస్ 12 ప్లస్ 9 అంటే మైనస్ 3, మైనస్ 3 సైడ్ వెళ్తే ప్లస్ 3 అయ్యేది కదా, 4 ప్లస్ 3 అంటే 7. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఇక్కడ మనం ఎస్ని ఈక్వల్ చేయడానికి ఇక్కడ ఇంటూ 4 అండ్ ఈ ఈక్వేషన్ని ఇంటూ 3తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ 3s ఇంటూ 4 అంటే 12s మైనస్ 4 ఇంటూ 2 అంటే 8v ఈక్వల్ టు 4 5 is 20. 4 ఇంటూ 3 అంటే 12 మైనస్ ఆఫ్ 12s ప్లస్ 3 ఇంటూ 3 అంటే 9v ఈక్వల్ టు 7 3s is 21. సో ప్లస్ 12s మైనస్ 12s క్యాన్సిల్, 9vలో నుంచి 8v మైనస్ చేస్తే 1v వస్తుంది ఈక్వల్ టు 21 ప్లస్ 20 అంటే 41. సో వనిత ఏజ్ మనకి 41 years వచ్చింది. ఇప్పుడు మనం సుజాత ఏజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే 12 times of ఎస్ మైనస్ ఆఫ్ 8 times of 41 ఈక్వల్ టు 20. సో 12s ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 8 1s 8, 8 4s 32 కదా. సో రెండింటిని యాడ్ చేస్తే 12x ఈజ్ ఈక్వల్ టు 348. 12 1s 12 2s is 24, క్యారీ 10, 12 9s is 89. సో ఇక్కడ సుజాత ఏజ్ మనకి 29 years వస్తుంది. వనిత ఏజ్ 41 అయితే సుజాత ఏజ్ 29. ఎంత ఎక్కువ ఉంది, 12 years ఎక్కువ ఉంది కదా. సో మన ఆన్సర్ 12 అనమాట. సో ఆప్షన్స్ అనేవి రాంగ్. 12 years ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.